వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. సాధారణంగా మనం పర్వతాలను అధిరోహించే వాళ్ళని చూస్తాం, అదేవిధంగా స్విమ్మర్స్, రైడర్స్ ఇట్లాంటి సాధారణంగా మనం సమాజంలో ఇట్లాంటి అభిరుచులు ఉన్న వాళ్ళని చూస్తాం. కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి స్పెషల్, ఎందుకంటే ఇతను అగ్ని పర్వతాలను అధిరోహించిన వ్యక్తి. అతనే సాయి తేజ. యాక్చువల్లీ మేము గ్యాస్తో డీల్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది, ఇంట్లో మనం ఆడవాళ్ళు కానీ లేకపోతే మన మగవాళ్ళు చాలామంది ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు, మనం ఎంత హజార్డస్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము అని చెప్పేసి. సో బేసికల్లీ అందుకోసమే వీ వాంటెడ్ టు యాజ్ అ పార్ట్ ఆఫ్ అంత ఇదిగా చూసుకోకుండా మేము దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం డెమో చూస్తున్నాము. సో బేసికలీ ఏంటి అంటే ఈ ఫైర్ ప్రూఫ్ యాప్రాన్ ఏదైతే ఉందో ఇది నెంబర్ 1 ఫైర్ ప్రూఫ్, ఆల్రెడీ నేను చెప్పాను. సో బేసికలీ దాని పేరులోనే ఉంది ఫైర్ ప్రూఫ్ అని చెప్పేసి. అండ్ రెండోది వచ్చేసి ఇది ఆయిల్ రెసిస్టెంట్. సో బేసికలీ ఆయిల్ స్పిల్స్ ఏమైనా అయినా కానివ్వండి మన దగ్గర ఇప్పుడు రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. మన ఇంట్లో ఎప్పుడన్నా కానీ చూసినట్లయితే మీరు మన ఇంట్లో ఆడవాళ్ళకి చాలా చేతుల మీద, కాళ్ళ మీద, లేకపోతే ఎక్కువగా బాడీ మీద చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. మనం బిజీలో పడి మర్చిపోతూ ఉంటాం. అండ్ వాళ్ళు కూడా ఎక్కువ కన్సిడర్ చేయరు, కానీ అది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ కూడా చాలాసార్లు కాలిపోయి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అది చాలా పెద్ద ప్రమాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం డెమో ఇస్తున్నాం ఫైర్ ప్రూఫ్ యాప్రాన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు నేను లైటర్ వెలిగించాను. ఈ లైటర్లో పెద్ద ఫ్లేమ్ ఉంది. ఈ లైటర్లో ఫ్లేమ్తో నేను అంటిస్తున్నాను అనమాట. చూడండి, ఎక్కడన్నా అంటుకుంటుందా? నథింగ్. సో ఇది చూడండి మళ్ళీ. అక్కడ సూతింగ్ అంటే ఏంటి అంటే, సూత్ అంటే దాని నుంచి వచ్చే పొగ తప్ప ఈ వైట్ యాప్రాన్కి అసలు ఏమీ కాలేదు. అంటే సో బేసికలీ ఏంటి అంటే ఈ పర్టికులర్ యాప్రాన్ ఇంతకుముందు ఏంటి అంటే మేము కెమికల్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటి డైరెక్ట్ మనం ఫ్యాబ్రిక్కి మన ల్యాబ్లో తయారు చేస్తున్నాం అనమాట. సాయి తేజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సాయి తేజ గారు చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? బేసికల్లీ నేను పుట్టింది గుంటూరు జిల్లా అండి, తెనాలి. సో పెరిగిందంతా కూడా మాది ఫౌజాది తెలంగాణ, సో కొత్తగూడెం అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను అక్కడే ఎదున్నాను. సో నేను స్కూలింగ్ అంతా అంటే లైక్ హాఫ్ ఆఫ్ మై స్కూలింగ్ మధ్యలో మేము హైదరాబాద్ వచ్చాం. సో అప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే చేస్తున్నాను అనమాట. నాన్న వచ్చి బిజినెస్ మ్యాన్. ఎంతవరకు చదువుకున్నారు అన్నమాట? నేను బీటెక్ చేశానండి. సాధారణంగా ట్రెక్కింగ్ లేకపోతే పర్వతాలను అధిరోహించడం, స్విమ్మర్స్, రైడర్స్ ఇట్లాంటి అభిరుచులు ఉంటాయి. కానీ మీకు స్పెషల్గా అగ్ని పర్వతాలను అధిరోహించాలనే ఆసక్తి ఎట్లా కలిగింది? బేసికల్లీ ఏంటంటే అండి, నేను చాలా చిన్న వయసులోనే నా కెరీర్ స్టార్ట్ చేశాను యాజ్ అ సెక్యూరిటీ కన్సల్టెంట్గా. సో బేసికల్ దాని తర్వాత ఒక కంపెనీ స్టార్ట్ చేశాను 2014లో. ఇట్ వాజ్ అ ఫండెడ్ కంపెనీ. సో దాని తర్వాత ఏంటి అంటే ఐ వాజ్ ఇన్ మిడ్ లైఫ్ క్రైసిస్ అనమాట. ఓకే, జీవితంలో నేను ఏం చేస్తున్నాను అని చెప్పి ఒక నిర్వహణ కోసం ఎత్తుక్కుంటా. ఐ మీన్ లైక్ అప్పుడప్పుడు నేను ఇది అన్నిటినీ సర్చ్ చేస్తూ ఉన్నాను. చాలా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అన్నిట్లో సేఫ్టీ ఉంది, కానీ నేను ఎప్పుడైతే ఒక వాల్కెనోలోకి ఎక్కుతున్న వాళ్ళని చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఈజ్ సంథింగ్. జియోఫ్రీ మ్యాక్లీ, శామ్ కాస్మన్ ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు నా ఫ్రెండ్స్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ రియలీ ఎక్సైటింగ్. దాంట్లో సేఫ్టీ లేదు, బికాజ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ స్పోర్ట్ అనేది. చాలా డేంజరస్ స్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ స్పోర్ట్. సో చావును కూడా దగ్గరికి వెళ్ళి చూసి ఇట్లా వెనక్కి రావడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అడ్రినలిన్ రష్ అనమాట. సో ఐ వాంటెడ్ టు చూస్ దట్ థింగ్. అంటే అగ్ని పర్వతాలను అధిరోహించడం అంటే దాదాపుగా ప్రాణాలతో చెలగాటం లాంటిది. ఇలాంటి ప్రయత్నం మీరు చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఇట్లా? లేదండి, ఇప్పటికి కూడా నేను అగ్నిపర్వతాలు ఎక్కడానికి అంటే నేను ఎప్పుడైనా ఇండోనేషియా ఫ్లైట్ ఎక్కుతున్నాను. నేను అక్కడ కొన్ని రోజులు బతికాను అనమాట. సో బేసికల్లీ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా కానీ అమ్మకి జ్వరం వస్తుంది. నేను కంప్లీట్ అయ్యేదాకా నాకు ఈరోజు ఈ పర్వతం అయిపోయింది అని చెప్పేదాకా కూడా అమ్మ ప్రశాంతంగా ఇది కాదు. ఇన్ఫ్యాక్ట్ కాకపోతే ప్రతిసారి కూడా అమ్మే ఈ చిన్నవాటికి భయపడితే ఇంకా జీవితంలో ఇంకా పెద్దవి చూడాలి, సో వాటికి నువ్వు ఎలా ఎదుర్కొంటావు అని చెప్పేసి పంపిస్తుంది. ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారంటే అగ్నిపర్వతం ఎక్కడానికి ఎవరి దగ్గర గైడ్
గైడ్ లాంటి? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నేను నా సొంతంగానే ఎక్కుతున్నాను. సో బేసికలీ దీనికి ఎటువంటి కోచింగ్ కూడా లేదనమాట. అంతా నేను రీసెర్చ్ అనేది ఆల్ బై మైసెల్ఫ్ చేశాను అనమాట. చేసుకుని బై లక్ ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు ఐ చూజ్ ఏ వెరీ వాలటైల్ వాల్కెనో, దుకోనో, వెరీ వాలటైల్ అండ్ డేంజరస్ వాల్కెనో. అది 1933 నుంచి పేలుతుంది. దానికి చుట్టూ 50 కిలోమీటర్ పెరిమీటర్ మొత్తం కూడా ఎక్కడ సివిలైజేషన్ ఉండదు అనమాట. అక్కడెక్కడ దూరంలో పేలుతుంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది వచ్చిన విలేజ్. సో అంత ఇదనమాట. సో దాన్ని చూస్ చేసుకున్నాను. పేలుతున్న అగ్నిపర్వతాన్ని ఫస్ట్ చూస్ చేసుకుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. బై లక్ అది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. చావుని చాలా దగ్గరగా చూసినా కానీ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వెళ్తున్నప్పుడు ఊబులు, లేకపోతే లోయలు, చాలా నేరో పాత్స్, అదే వాల్కానిక్ యాష్తో కూడిన ఊబి ఉంటుంది అనమాట, క్విక్ శాండ్. సో అటువంటి వాటిని అండ్ వెళ్తున్నప్పుడు పైనుంచి ఇట్లా లావా బాంబ్స్ పడుతూ ఉంటాయి, పైరోప్లాస్టిక్ ఫ్లోస్ ఉంటాయి. సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. దాటుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా మనకు తెలియదు. సో ఇట్స్ బీన్ ఏ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. దాని తర్వాత అలవాటు అయిపోయింది ఒంటరిగా ఎక్కడం అనేది. ఇప్పటివరకు ఎన్ని అగ్నిపర్వతాలు ఎక్కారండి మీరు? 23 అగ్నిపర్వతాలు అండి. అందులో 10 పేలుతున్న అగ్నిపర్వతాలు. అంటే ఎక్కుతున్నప్పుడు, పేలుతున్న అగ్నిపర్వతాలు ఎక్కుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది, అట్లా మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్? సో బేసికల్లీ మేము అల్యూమినియం ఫైర్ ఎంట్రీ సూట్స్ వాడాలి. కాకపోతే ఏంటి అంటే అది వాడాలి అంటే అల్యూమినియం ఫైర్ ఎంట్రీ సూట్స్ కూడా తట్టుకోలేము అనమాట మేము ఎక్కుతున్నప్పుడు. సో బేసికల్లీ ఏంటంటే నెంబర్ 1 గ్యాసెస్, సల్ఫర్ డైఆక్సైడ్. అది మనం పీలుస్తుంటే ఊపిరితిత్తులు కూడా చాలా హెవీగా అవుతున్నట్టు వీ కెన్ ఫీల్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్. అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎప్పుడైతే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న రెయిన్తో కలుస్తుందో సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది అనమాట. సో చాలా తక్కువ pH ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా మనకి తగులుతూ ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా బర్న్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ ఎ హోల్ లాట్ ఆఫ్ స్కార్స్ ఆన్ మై బాడీ, దోస్ ఆర్ ఆన్ మై ఫేస్. అది సల్ఫ్యూరిక్ యాసిడ్ దీనివల్ల, అంటే కొన్ని ల్యాబ్లో కూడా అయింది, అది వేరే విషయం. అండ్ మూడోది ఏంటి అంటే లావా బాంబ్స్, బ్యాలిస్టిక్స్. సో బేసికలీ ఏంటంటే మనం పైకి వెళ్తున్న కొద్దీ మన మీద లావా బాంబ్స్ హర్ల్ అవుతూ ఉంటాయి, డామ్ ఇట్లా పేలుతూ ఉంటుంది కదా. సో వాటన్నిటిని తట్టుకుని ఇది వెళ్తూ ఉండాలి. ప్రొటెక్షన్గా మేము ఫైర్ ఎంట్రీ సూట్స్ వాడాలి, కానీ అది మా మూమెంట్ని ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఎంత లా ఉంటుంది, ఇట్లా మూమెంట్ అంతా రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో అది వచ్చి తగిలితే చచ్చిపోతాం ఫైర్ ఎంట్రీ సూట్లోనే. సో అందుకని చెప్పేసి వి యూజ్ డిఫరెంట్. అండ్ రెండోది ఫైర్ ఎంట్రీ సూట్ కూడా ఆపలేదు. అది మహా అయితే 600 డిగ్రీల దాకా ఆపగలుగుతుంది, కానీ అంతకంటే బియాండ్ ఆపలేదు, కరిగిపోతుంది అల్యూమినియం మెల్టింగ్ పాయింట్ బియాండ్. అది 800 డిగ్రీ ఉంటుంది బాంబ్ అయినా కానీ. సో వాట్స్ ద పాయింట్ అని చెప్పేసి వీ డోంట్ యూజ్ దెమ్. వీ క్లైంబ్ బేస్డ్ ఆన్ అవర్ రిఫ్లెక్సెస్, వీ క్లైంబ్ బేస్డ్ ఆన్ అవర్ ఇంట్యూషన్. యా. అంటే మీరు అగ్నిపర్వతాన్ని ఎక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అంటే రెస్పిరేటర్ తప్పనిసరిగా వాడతామండి, రెస్పిరేటర్స్ వాడతాము. అపార్ట్ ఫ్రమ్ అంటే గ్యాస్ మాస్క్లో అపార్ట్ ఫ్రమ్ రెస్పిరేటర్స్ ఏంటి అంటే మేజర్గా రెస్పిరేటర్సే వాడతామండి, ఐ ప్రొటెక్షన్ వాడతాం. అంతకంటే ఇంకా ఎక్కువ ఇది కూడా వెళ్ళాం, ఎందుకంటే మూమెంట్ ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అవుతుందో వచ్చే హర్ల్ అయ్యే ప్రొజెక్టైల్స్ని తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఎప్పుడన్నా కానీ ప్రొజెక్టైల్ అది లావా బాంబ్ పైకి ఎగిరినప్పుడు దాన్ని ఇట్లా చూడాలి, చూసి పక్కకు అటు ఇటు తప్పుకోవాలి. మనకు వచ్చేది దొరికేదా ఆ స్ప్లిట్ సెకండ్ అనమాట. ఇట్లాంటి హెవీ గేర్ వేసుకుంటే మనం తప్పుకోలేము అనమాట. ఎప్పుడైతే అది పైకి ఎగిరిందో మనం వెళ్ళి పారిపోతున్నాం అనుకోండి, అది ఎక్కడ పడుతుందో మనకు తెలియదు కదా, నెత్తి మీద పడుతుండొచ్చు. సో అది వచ్చేటప్పుడు తప్పించుకోవడానికి మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయకుండా ఉండడానికి ఎంత తక్కువ గేర్ కుదిరితే అంత తక్కువ గేర్ మేము ఇది చేస్తూ ఉంటాం. అందుకని దీంట్లో ఫ్యాటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటివరకు మీరు 23 అగ్నిపర్వతాలు అధిరోహించామని చెప్తున్నారు కదా, అగ్నిపర్వతాన్ని అధిరోహించి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది మీకు? ఇట్ రియల్లీ డిపెండ్స్ అండి. ఆ సివిలైజేషన్కి ఎంత దూరంగా ఉంది, సివిలైజేషన్కి ఎంత దగ్గరగా ఉందని చెప్పేసి. ఇప్పుడు అగుంగ ఒకటి ఉంది, అది మామూలుగా 3 రోజులు తీసుకుంటుంది, కానీ నాకు అగ్నిపర్వతం పేలుతున్నప్పుడు ఎక్కాలి కాబట్టి నేను 18 గంటల్లో కంప్లీట్ చేయాలి అది. అండ్ అగుంగ పేలుతున్నప్పుడు నేను మొదటి వాడిని, అది పేలిన తర్వాత ఎక్కి దిగిన ప్రపంచంలోనే మొదటి వాడిని. అండ్ ఇప్పుడు దుకోనో తీసుకున్నారు అనుకోండి, అది 6 రోజులు పడుతుంది. ఇబు 4 రోజులు పట్టింది. గామా లామా టెర్నాటేలోనే ఉంది, అది 2 రోజులు, అంటే లైక్ ఒక రోజు వెళ్ళి అక్కడ ఒక హాఫ్ డే కిందకి డిసెంట్ ఎక్కువ టైం పట్టదు. ఈజన్లో మనము ఎక్కువ క్యాంపింగ్ చేసి శాంప్లింగ్ అది ఇది చేసాం, అది వారం రోజులు అయింది. సో ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఇది ఉంటుందన్నమాట. సినాబుంగ్ ఉంది, సినాబుంగ్ కోసం అసలు రెక్కీ వేయాలి మనం.
అండ్ ఇంకొక వాల్కెనో వచ్చేసి అనక్రక్తావ్ అది అప్పుడు మన సునామీ కలిగించింది కదా ఇండోనేషియాలో. సో ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ వాల్కెనోస్కి ఎన్ నెంబర్ ఆఫ్ టైం పడుతుందండి. ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉండదు. అది దూరంగా ఐలాండ్లో ఉందా, సివిలైజేషన్కి ఎంత దూరంగా ఉందా, అక్కడి బోట్లో వెళ్ళాలా, ఏంటి కథ. కొన్ని వాల్కెనోస్ ఎట్లా ఉంటాయంటే జస్ట్ వాల్కానిక్ ఐలాండ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇంకా దాంట్లో సివిలైజేషన్ ఏముండదు, జస్ట్ వాల్కెనో మాత్రమే అక్కడ సముద్రంలో అనక్రక్తావ్ లాగా. దీనికి ఇక్కడి నుంచి అక్కడ దాకా బోట్లో వెళ్ళి పైకి వెళ్ళి ఇది చేయాలి. ఇదంతా ప్లానింగ్ చేసుకుని ఇది చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ ద వాల్కెనో. సివిలైజేషన్కి ఎంత దగ్గరగా ఉంది, ఎంత దూరంగా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే. అండ్ రెండోది మధ్యలో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు రెయిన్ ఫారెస్ట్ అయి ఉంటే అందులో పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈజన్ ఎక్కుతూ ఉంటే పులులు తిరుగుతూ ఉంటాయి, హరిమావ అంటాం మేము. సో బేసికలీ ఇట్లాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కేటప్పుడు అట్లాంటి ఫేసెస్ ఎప్పుడైనా చేశారా ప్రాబ్లమ్స్? ఒక పులి పిల్లని రెస్క్యూ చేశానండి. పులిపిల్లని ఈజన్ ఎక్కుతున్నప్పుడు పులిపిల్లని రెస్క్యూ చేశాను. అది అర్ధరాత్రి బాగా చలి ఉంటుంది అక్కడ పైకి. మీరు ఎప్పుడైనా ఆల్టిట్యూడ్ క్లైంబ్ అవుతున్నప్పుడు మనకు టెంపరేచర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆ చలిలో అక్కడ ఇదైపోయి ముడుచుకుపోయి ఉంది. ఒక్కరే ఎక్కుతారా లేకపోతే ఇంకా మీతో పాటు ఎవరైనా తోడు ఉంటారా జనరల్గా? నేను ఒక్కడే అండి, సోలోకి వెళ్తాను. ఒక్కసారి వేరే వాళ్ళతో వెళ్ళాను, ఇట్ వాజ్ నాట్ ఎ ఫేవరబుల్ ఎక్స్పీరియన్స్. యాక్సిడెంట్ అయింది అప్పుడు. అప్పటి నుంచి సస్తేగిస్తే నేనే చనిపోవాలి కానీ మిగతా వాళ్ళ లైఫ్ అనేది పెరిల్లో పెట్టకూడదు అని చెప్పేసి అప్పుడు నన్ను నమ్ముకున్నప్పుడే ఆ టైంకి ఒక ఫ్రెంచ్ అమ్మాయి వచ్చింది. జస్ట్ ఐ బేర్లీ మెట్ హర్ లైక్ 3 hours or 4 hours బిఫోర్. వస్తా అని చెప్పేసి వచ్చింది. అప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ అగైన్. మీరు ఫస్ట్ అగ్నిపర్వతం ఎక్కినప్పుడు భారతదేశ పతాకాన్ని మీరు అధిరోహించగానే ఎగరేశారని తెలిసింది. మీరు ఇప్పటివరకు మొదటి అగ్నిపర్వతాన్ని ఎప్పుడు అధిరోహించారు, చివరి అగ్నిపర్వతాన్ని ఎప్పుడు? మొత్తం 23 అగ్నిపర్వతాలు ఎక్కారని చెప్తున్నారు. అవునండి. ఎప్పుడు మొత్తం? సో ఫస్ట్ అగ్నిపర్వతం వచ్చేసి ఏప్రిల్ 2017లో అండి. లాస్ట్ వచ్చేసి జూన్ 2019. ఓకే. సో ఫస్ట్ దుఃఖోనోది. అప్పటి నుంచి ప్రతిసారి మన ఇదనేది మన ఫ్లాగ్ అనేది ఎగిరేస్తున్నాం. గుర్తింపు వచ్చిందా? మీరు అగ్నిపర్వతాలు 23 ఎక్కారు, అధిరోహించారు, విజయవంతంగా చేసి తిరిగి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు ఏమైనా అవార్డులు ఇచ్చిందా, ప్రశంసా పత్రాలు ఇచ్చిందా, లేకపోతే గుర్తింపు ఉందా? అసలు ఈ క్రీడకి ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉందా? యాక్చువల్లీ నేను కలిసానండి. అంటే లైక్ ఇక్కడ తెలంగాణలో గెలవలేదు, బట్ ఆంధ్రాలో ఐ మెట్ సమ్ పీపుల్. సీఎం గారు పిలిచి మరీ ఇది చేశారు. బట్ ఏంటి అంటే వెన్ వీ యాస్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్స్ గుర్తింపు అంటే గుర్తింపు ఇచ్చారు, బట్ ఫైనాన్షియల్గా నో. ఐ క్యాన్ కమెంట్ మోర్ ఆన్ దట్ బికాస్ ఇట్స్ మీకు ప్రభుత్వ పరంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే ఇట్లాంటి దాన్ని అగ్నిపర్వతాలను ఎక్కడం కంటిన్యూ చేసి మిగతా వారికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేను ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ అది మెయిన్ ఇదిలో ఉందండి. ఎందుకంటే ఐ డోంట్ గివ్ అప్. ఐ హార్డ్లీ గివ్ ఎ ఫ్లయింగ్ డ్యామ్ అబౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇస్తే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇయర్నోళ్ళు సడన్గా ఇస్తారు అని కూడా నాకు ఏమీ పెద్దగా ఇది లేదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ నేను వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ఈ దేశం నుంచి ఇంకా చాలామందిని తయారు చేయాలని, ఫస్ట్ ఫీమేల్ని తయారు చేయాలని కూడా నాకు చాలా ఇది ఉందన్నమాట. సో నేను దానికోసం చాలా ప్రయత్నించాను, బట్ నో వన్ కేమ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇప్పుడిప్పుడే రీసెంట్గా ఒక 2-3 అబ్బాయిలు ముందుకు వచ్చేసి వీ వాంట్ టు ఇదని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి కొంచెం ఈ కోవిడ్ దగ్గర వెంటనే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాము. అది కూడా చూడాలి. అది ఐఎమ్ పేయింగ్ బై మై ఓన్ సెల్ఫ్ టు ట్రైన్ దమ్. బికాజ్ ఏంటి అంటే బేసికల్ ఇండియన్స్ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రియలీ గుడ్ ఇమేజ్ ఇన్ దట్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ, రైట్? సో బేసికలీ ఏంటి అంటే మనల్ని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. దీన్ని మార్చాలి అంటే సమ్మన్ నీడ్స్ టు టేక్ ఇట్, ఇది అవుట్లుక్ని మార్చాలి అంటే. సో మేబీ నాకు కుదిరినంత చిన్న కాంట్రిబ్యూషన్ ఐ వాంట్ టు మేక్ టు దిస్ స్పోర్ట్ అనమాట ఫ్రమ్ ఇండియా. ఓకే. ఇప్పటివరకు అగ్నిపర్వతాన్ని అధిరోహించిన వాళ్ళు ప్రపంచంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఇండియాలో ఎవరు లేరండి, నేను ఒక్కడినే ఫస్ట్ వాడిని. ఇప్పటిదాకా ఇక మొత్తానికి నేను ఒక్కడినే టుక్ ఇట్ అప్ యాజ్ అ స్పోర్ట్. మామూలుగా పేలుతున్న అగ్నిపర్వతాలు కూడా ఎవరు ఇది చేయలేదు. ప్రపంచంలో 10 మంది ఉన్నారండి. ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్ కాదు, ఆల్ ఆఫ్ దెమ్.
దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు ఉందా ఈ క్రెడిట్కి? అంటే అడిగామండి, ఒకటే అన్నారు పాలసీ లేదన్నారు. ఇంకా నేను అంతకంటే ఏం చెప్తాను, పాలసీ లేదండి. నేను అడిగాను, ఐ మీన్ లైక్ గుర్తింపు ఉందా అంటే, లైక్ మౌంటైనీరింగ్ మొన్ననే ఎవరెస్ట్ యాడ్ చేసాము, ఇప్పుడు ఇట్లాంటి దాన్ని కొత్తది చేయాలి అంటే మళ్ళీ పాలసీ తీసుకురావాలని చెప్పేసి అన్నారు. పాలసీ మీ చేతిలో పనే కదా, ఎంతసేపు పాస్ చేయడమే కదా అంటే ఐ డోంట్ నో మరి ఎందుకు ఇది కాలేదు. బట్ ఐ స్టిల్ స్టే ఇన్ టచ్ విత్ లాట్ ఆఫ్. భవిష్యత్తులో అగ్నిపర్వతాలు ఇంకేమేమి ఎక్కదలుచుకున్నారు మీరు ఇంకా ఫ్యూచర్? సో బేసికలీ ఏంటంటే అండి, నా మెయిన్ గోల్, మెయిన్ మిషన్ వచ్చేసి ఎరిబస్ ఇది చేయాలని చెప్పేసి. ఎరిబస్లో నేను సోలో వాల్కెనో డైవింగ్ చేయాలని చెప్పేసి. సో ఆ సోలో వాల్కెనో డైవింగ్లో ఏంటి అంటే, అక్కడ లోపల ప్రపంచంలోనే మొట్టమొదటి వాడిని నేను అవుతాను, అది భారతీయుడు. సో అది మెయిన్ థింగ్ అనమాట. సో లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, టెంపరేచర్ అనేది 1000 డిగ్రీల దాకా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటార్క్టికాలో నడుచుకుంటా నేను షోర్లో, నా దగ్గర మరీ అంత డబ్బులు కూడా లేవు అన్నీ. బయట ఫారినర్స్ ఖర్చు పెట్టినంత, నా ఫ్రెండ్స్ ఖర్చు పెట్టినంత, 10 కోట్లు ఖర్చు పెట్టేంత ఇది కూడా నా దగ్గర లేదు. సో దట్ ఈజ్ అంటార్క్టికాలో అట్లా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏంటి అంటే చాపర్స్ వేసుకుని డైరెక్ట్ క్రేటర్ మీదకి డ్రాప్ అయిపోయి ఇది చేయొచ్చు, వాళ్ళు జస్ట్ చాపర్లోనే మార్చుకోవచ్చు. కానీ నేను అట్లా కాదు. అండ్ రెండోది, వాళ్ళ దేశాల నుంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ నా దేశానికే ఇది లేదు. వాళ్ళకి మెక్మర్డో బేస్ ఉంది, వాళ్ళకి న్యూజిలాండర్స్కి ఏమో ఇంకొక బేస్ ఉంది, ఆర్మీ బేస్లు ఉన్నాయి. అండ్ నాకు ఫర్గెట్ అబౌట్ ఇది, నేను అసలు బేస్లోకి వెళ్ళడానికి పర్మిషన్ సరిగ్గా ఇయ్యరు. సో అదే మన దేశ బేస్ ఎక్కడెక్కడో ఉంది, అది ఆ బేస్కి వెళ్ళడానికే ఇది లేదు. సో నేను అదే ఫిక్స్ అయ్యాను అనమాట. నేను ఏంటి అంటే షోర్ దగ్గర దిగి ఐ వాంట్ టు హైక్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు క్లైమ్ ద ఎరిబస్ అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయే ఇదని. సో అంటార్క్టికాలో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉన్నప్పుడు -80 దాకా వెళ్తూ ఉంటుంది. మామూలు పోలార్ టైంలో 65 దాకా వెళ్తూ ఉంటుంది మామూలు టైంలో, అదే సమ్మర్స్ ఇదిలో. సో ఆ టైంలో నేను ఇది. సో బేసికలీ అప్పుడు నా మెయిన్ మిషన్ ఏంటి అంటే, మన ఆగస్ట్ 15th మన 75th, యాక్చువల్లీ నా 75th మన ఇండిపెండెన్స్ రోజున నేను లోపలికి వెళ్ళి మన దేశ పతాకాన్ని ఎగరేద్దాం అనుకున్నాను. బట్ సిన్స్ ద కోవిడ్ దిస్ థింగ్ హ్యాపెండ్, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. బట్ ఏంటి అంటే మన యొక్క మెయిన్ ఈవెంట్ ఏదైతే ఉందో, మన యొక్క మెయిన్ మన దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున నేను ఎప్పటికైనా కానీ వెళ్ళి అక్కడ నా దేశపు జెండా అనేది నేను అక్కడ ఎగరేయాలి. లోపల వెనకాల లావా, పైన నా ఫ్లాగ్ బ్యాక్గ్రౌండ్తో. ఎస్, ఈ విషయాన్ని చెప్పడానికి మీరు ఎవరినైనా మంత్రులను కానీ లేకపోతే అధికారులను కానీ కలిసే అవకాశం ఉందా? చెప్పాను. ఒకటే అన్నారు, అబ్బా ఇండియాలో కూడా ఉన్నారా అని. ఎందుకు పేర్లు ఎందుకు, ఇంకా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. ఐ మీన్ తలుచుకుంటే లైక్ కోపం వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు I mean, it's really hard. I mean, like, seriously, I mean, like, when ఇండియాలో కూడా ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? తెలియదు అంటే తెల్లవాళ్ళే చేస్తూ ఉంటారుగా. మన ఇండియాలో కూడా ఉన్నారా అంటే కోపం వస్తుంది. అంటే ఇండియన్స్ ఏంది అంత చీప్గా కనిపిస్తున్నారా? మీరు ఇండియన్సేగా, మీ మొహాలు ఇండియన్సేగా. ఐ డోంట్ నో, లైక్ కోపం వస్తూ ఉంటుంది. క్యాంట్ హెల్ప్. కోపం తెచ్చుకుని ఏం చేస్తాం, అనవసరంగా నాకు తక్కువ వయసులో బీపీ తెచ్చుకోవడం తప్ప. మీరు స్పెషల్ జాకెట్లు కూడా, అంటే అత్యంత వేడిని అత్యంత చలిని తట్టుకునే స్పెషల్ జాకెట్లు కూడా తయారు చేశారు. ఏంటి వాటి విశిష్టత ఏంటి? సో బేసికల్లీ ఏంటంటే అండి, నేను అదే చెప్పా కదా, ఎరిబస్ మౌంట్ మైకెల్ నేను క్లైమ్ చేద్దాం అనుకున్నప్పుడు, మౌంట్ మైకెల్ రీసెంట్గా కనుక్కున్నారు దాంట్లో లావా లేక్ ఉందని. అది ప్రపంచంలోనే మొట్టమొదటి వాడిని, అది కూడా ఎక్కాలని నేను ఇది ఒక రేస్ అన్నమాట. ఒక కెనడియన్కి, ఆయన చాలా పెద్ద నాట్జియో ప్రెజెంటర్, నేనేమో చిన్న ఇది రేస్. ఆయనకంటే ముందు నేను వెళ్ళాలని, కానీ ఎరిబస్లో మాత్రం దూకడం మాత్రం నేనే ఫస్ట్ అవుతాను. సో నేను దానికోసం ఇది చేస్తున్నప్పుడు నేను యాక్చువల్లీ ఇది ఇప్పటి నుంచి కాదు, నేను ఫస్ట్ వాల్కనో ఎక్కడున్నప్పటి నుంచి మిషన్ ఎయిర్బస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడికి నేను ఎప్పుడైతే ఇండియా వచ్చానో అప్పుడు నా మొత్తం అంతా ఇది చేసుకుని వి స్టార్టెడ్ టెస్టింగ్ అవుట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ విచ్ కెన్ విత్స్టాండ్ డిఫరెంట్ టెంపరేచర్స్. నథింగ్ వర్క్డ్ అవుట్. సో బేసికల్లీ మేమేంటి అంటే క్రయోజెనిక్ టెంపరేచర్స్లో టెస్ట్ చేసేటోళ్ళం అనమాట. లిక్విడ్ నైట్రోజన్ పోసుకున్న వెంటనే అది ఇట్లా ఇంకిపోయేది వీటన్నిట్లలో. అంటే లైక్ ఆపగలిగేది కాదు, మొత్తం చాలా బ్రిటిల్ అయిపోయేది మొత్తం అంతా కూడా. ఇట్లా
ఇది. అండ్ ఎక్స్ట్రీమ్ హీట్ అక్కడ 1000 డిగ్రీలు ఏదైతే ఉందో అది అల్యూమినియం ఫైర్ ఎంట్రీ సూట్లలో చిల్లులు ఎట్లా పడిపోతూ ఉంటాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల చిల్లులు ఇట్లా పడిపోతూ ఉంటాయి. వీఆర్ లైక్ ఓకే దిస్ ఈజ్ నాట్ వర్కింగ్. దెన్ వన్ ఆఫ్ మై ఫేసెస్ ఫ్రెండ్స్ సెడ్ హే యు నో వాట్ దెర్ ఇస్ దిస్ వండర్ఫుల్ పేపర్, దాని మీద ఇచ్చే అంటే అది ఎక్కడైతే ఆ పేపర్ని తీసుకుని వి క్రియేటెడ్ దట్ ల్యాబ్లో రీక్రియేట్ చేసాం. అది వర్క్ వండర్స్. బట్ ఏంటి అంటే అదేదో అసలు అది చాలా చిన్న సైజులో చేసాం. దాన్ని అసలు ఇంత ప్రొడక్షన్ లెవెల్లో తీసుకురావడానికి ఇప్పుడు తలప్రాణం తోకొచ్చినట్టు. అంటే ఎట్లా స్పెషల్ జాకెట్లు తయారు చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అదే అండి, మీకోసం తయారు చేశారు లేకపోతే ఆర్మీ వారి కోసం కూడా ఉపయోగపడుతుంది? అంటే ఫస్ట్ నా కోసమే తయారు చేశానండి. అంటే మీరు అగ్నిపర్వతాలు ఎక్కడం కోసమే తయారు చేశాను. బట్ ఏంటి అంటే నా సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ కదా, ఐ కమ్ ఫ్రమ్ సెక్యూరిటీ ఆపరేటర్స్. నేను ఎంత వద్దనుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు రగులుతూనే ఉంటుంది. అండ్ మన వాళ్ళు ఎలాగో అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఇప్పుడు చాలా దేశాలకి అంత ఎక్స్ట్రీమ్ అదే సినారియోస్ లేవు, టాక్టికల్ సినారియోస్. మన వాళ్ళు అట్లా కాదు, అన్ని గ్లేషియర్స్ అదే లిటరల్లీ. ఇప్పుడు ఇటువైపు సియాచెన్ తీసుకున్నా కానీ, అరుణాచల్ ప్రదేశ్ వైపు తీసుకున్నా కానీ, సిక్కిం వైపు తీసుకున్నా కానీ మొత్తం అన్ని గ్లేషియర్స్ మ్యాక్సిమం. అక్కడ 40 degrees నుంచి -60 degrees దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ టు ఆల్టిట్యూడ్ అండ్ టెంపరేచర్స్. సో దట్స్ అ డెడ్లీ కాంబినేషన్. మన ఆర్మీకి ఎట్లా ఉపయోగపడతాయి మీరు తయారు చేసిన స్పెషల్ జాకెట్స్? సో బేసికలీ ఏంటంటే అండి, ఈ పర్టికులర్ జాకెట్స్ ఏవైతే ఉన్నాయో, జాకెట్స్ అని కాదు, అపారల్ సూట్స్, కంప్లీట్ సూట్స్, ఎక్స్పెడిషన్ సూట్స్ ఏవైతే ఉన్నాయో, సో బేసికలీ వీటిని ECWCS అంటారు, వార్ ఫైటర్ క్లోతింగ్ సిస్టమ్, ఎక్స్టెండెడ్ కోల్డ్ వెదర్ వార్ ఫైటర్ క్లోతింగ్ సిస్టమ్ అంటారు. సో బేసికలీ ఇది ఎంత టెంపరేచర్ -200 దాకా కూడా తట్టుకోగలుగుతాయి. -60 ఈజ్ నథింగ్. ఐ మీన్ I tested it all by myself. I've gone to Himalayas, I've took permissions from some people and tested some outposts. So yeah, it really worked wonders. Yeah, so basically మన ఇండియాలో ఇప్పటిదాకా ECWS తయారు చేసే ఇది లేదు. ఇప్పటిదాకా శ్రీలంక నుంచి మొన్నటిదాకా శ్రీలంక, ఇప్పుడు US నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. సారీ, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. అంటే ఆర్మీ అధికారులు మీరు ఏమైనా సంప్రదించారు ఇట్లా తయారు చేసామండి? చేసాం. వీఆర్ టెస్టింగ్. దేర్ వాజ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. రెస్పాన్స్ వండర్ఫుల్ ఉంది. ఎప్పటి నుంచి అంటే మీరు తయారు చేసిన వాటిని వారు ఎప్పటి నుంచి వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది మన ఆర్మీ? అది ఇంకా చూడాలండి. అంటే దేర్ నీడ్స్ టు బి ఎ హోల్ లాట్ ఆఫ్ వెయిటింగ్ గోయింగ్ ఆన్. NCNC బేసిస్లో అయితే ఇచ్చాము. చూడాలి మరి ఏంటి అది ముందుకెట్లా వెళ్తుంది అనేది. బట్ ఇక్కడనే కాదు, బయట నుంచి మాకు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. సో వీఆర్ చెకింగ్ అవుట్ ఎక్కడ కుదిరితే అక్కడ డిప్లాయ్ చేయడానికి. ఎందుకంటే ముందు టెస్ట్ చేస్తేనే కదా ఇంకా మాకు దాంట్లో ఏమి లూప్ హోల్స్ ఉన్నాయనేది తెలిసి దాంట్లో అన్ని కవర్ చేసుకోవడానికి ఉండేది. సో యా. అంటే మీరు తయారు చేసిన షూట్స్ ఇతర దేశాల్లో ఆర్మీకి కానీ మిగతా వాళ్ళు వాడుతున్నారా? లేదండి, కాకపోతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వచ్చినాయి. సో ప్రాబ్లీ కొంచెం ఈ కోవిడ్ తగ్గిన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓపెన్ ఏంటంటే విల్ బీ గివింగ్ అవుట్ అండ్ సెండింగ్ అవుట్ డెమోస్. అంటే మామూలుగా అయితే శాంప్లింగ్ పంపించచ్చు కానీ, బట్ దిస్ ఈజ్ సంథింగ్ అవర్ టెక్నాలజీ IP. సో వీ కెనాట్ సెండ్ ఇట్ అవుట్ ఇన్ దట్ వే. ఐ మీన్ లైక్ రైట్ వితౌట్ ఎనీ ఇది. సో బేసికలీ మేము పర్సనల్గా వెళ్ళి కొంచెం అంటే ఆర్మీ సైనికులు ఆ షూట్స్ ధరిస్తే, మీరు తయారు చేసిన షూట్స్ ధరిస్తే శత్రు సైన్యాల రాడార్స్కి కానీ డ్రోన్ కెమెరాలకు కానీ కనపడరు అని అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో బేసికల్లీ ఏంటంటే అండి, ప్రపంచంలో 90% మీరు ఇప్పుడు ఏదైతే డ్రోన్స్ కానివ్వండి, లేకపోతే ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, ప్రతి ఒక్కటి IR కెమెరాస్ వాడతాయి. ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్ వాడతాయి అనమాట. అంటే ఏంటి అంటే ప్యాసివ్ ఇది. ఇప్పుడు బేసికలీ ఏంటి అంటే మన బాడీ నుంచి టెంపరేచర్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది అనమాట. టెంపరేచర్ అనేది ప్రతి బాడీ నుంచి హాట్ బాడీ రేడియేషన్ ఇది అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. సో బేసికలీ ఏంటి అంటే మనదేంటి అంటే అది లోపల కంటైన్ చేస్తుంది ఆ టెంపరేచర్ అనేదాన్ని. బేసికల్లీ ఒక 1/2 degree అటు ఇటుగా ఇది అవుతుండొచ్చు కానీ, అంటే ఇప్పుడు 32.5, 33 మన బాడీ టెంపరేచర్ ఉంటే కనుక 32.5 మాత్రమే అట్లా చూపిస్తుంది. అంటే రెండోది ఏంటి అంటే అది అడాప్టివ్ టెక్నాలజీ అండి. మేము స్మార్ట్ మెటీరియల్స్ అంటాము వీటిని, మెటీరియల్ ఇంజనీరింగ్లో. సో బేసికలీ ఏంటి అంటే చుట్టూతో ఉన్న
ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టు దాని హీట్ సిగ్నేచర్ బ్లెండ్ అవుతుంది అనమాట. అడాప్టివ్ అంటాం మేము దాన్ని. సో అలా అంటే వెనకాల కలిసిపోతుంది. అలా అది ఒక కైండ్ ఆఫ్ లైక్ ఇన్విజిబుల్ అనే ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. ఎస్. మీరు ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అట్లా ఏంటి అవి ఎక్స్పెరిమెంట్స్, ఏ రకాలు ఉన్నాయి అందులో? ఎక్స్పెరిమెంట్స్ అంటే మామూలుగా మేము హజార్డస్ మెటీరియల్స్ అంటే లైక్ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అయ్యి పోసుకుని చూస్తూ ఉంటాం. బికాస్ హజార్డస్ మెటీరియల్స్ ఎట్లా పెనిట్రేట్ అవుతున్నాయని. రెండోది ఏంటి అంటే బ్యూటేన్ అండ్ ప్రొపేన్ టార్చెస్ యూజ్ చేసి అసలు లోపలికి ఎట్లా ఇది వెళ్తుంది అని చెప్పేసి మామూలుగా మెనక్కిన్ మీద చేసేటోళ్ళం. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనుషుల మీదే చేస్తున్నాం. అండ్ రెండోది ఏంటి అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్స్లో కాబట్టి వీటిలలో స్పిల్స్ అవుతూ ఉంటాయి, మోల్టెన్ మెటల్ స్పిల్స్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మేము మోల్టెన్ మెటల్ పోసుకుని ఆ స్పిల్ అయినప్పుడు అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏంటి కథ, ఎట్లా ఫైర్ రెసిస్టెంట్గా ఎట్లా ఉంటుంది, ఏంటి ఇది ఆ కైండ్ ఆఫ్ ఇది చేస్తాం. అది కాకుండా లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్, లాక్స్. సో బేసికలీ ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ అండ్ వీ యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ సెన్సర్స్. యాక్చువల్లీ మాకు ఇది బయటపడింది ఎప్పుడు అంటే వెన్ వీఆర్ యూజింగ్ వన్ సెన్సార్ వీఆర్ లైక్ ఓకే మాకు రీడింగ్స్ రావట్లేదు అనమాట బయటికి. ఏంద్రాబాయ్ ఇది అని చెప్పి చూస్తే తీరా ఇట్ వాజ్ యాక్టింగ్ లైక్ వండర్ఫుల్ మెటీరియల్. సో వీఆర్ లైక్ ఓకే మేబీ వీ కెన్ డెవలప్ ఆన్ దిస్ సైడ్ టు అని చెప్పేసి దానికి తగ్గట్టు వీ డెవలప్డ్ ఇట్. అంటే ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా స్వతహాగా మీ అంతటా మీరే? లేదండి, మన దగ్గర ఐ మీన్ ఫిజిసిస్ట్లు ఉన్నారు. సో ఫిజిసిస్ పీపుల్ ఆర్ ఇన్ టు దిస్ మెటీరియల్ ఇంజనీర్స్ మన దగ్గర ఉన్నారు అనమాట. సో ఎక్స్పెరిమెంట్స్ ఇది చేయడం కాదు, మన ల్యాబ్లో ఆల్రెడీ వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ అగ్నిపర్వతం ఎప్పుడు ఎక్కబోతున్నారు? దిస్ ఈజ్ అ రియలీ ట్రిక్కీ క్వశ్చన్. మన దేశంలో ముందు ఫ్లైట్లో ఎప్పుడు ఓపెన్ అయితే సో నెక్స్ట్ అన్నీ కుదిరితే, ఎందుకంటే వీఆర్ లైక్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వెళ్తున్నాం. ఐ నీడ్ టు అరేంజ్ ఆల్ దట్ స్టఫ్. సో నెక్స్ట్ ఎప్పుడు మన దేశం యొక్క ప్రామినెంట్ ఈవెంట్ ఎప్పుడైతే ఉంటుందో, లైక్ దెర్ ఆర్ ఓన్లీ 2 ప్రామినెంట్ ఈవెంట్స్ అకార్డింగ్ టు మీ. వన్ ఈజ్ ఇండిపెండెన్స్ డే అండ్ అదర్ ఈజ్ రిపబ్లిక్ డే, మన దేశ గణతంత్ర దినోత్సవం అండ్ మన స్వాతంత్ర దినోత్సవం. సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి చూస్ చేసుకుని ఐ వాంట్ టు ఇదన్నమాట షోకేస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సాయి తేజ గారు. మీ అగ్నిపర్వత అధిరోహణ విజయవంతం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది చూశారు కదా సాయి తేజ గారితో ఇంటర్వ్యూ. ప్రపంచంలోనే అగ్నిపర్వతాన్ని అధిరోహించిన 10 మందిలో సాయి తేజ గారు ఒకరు. మన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి. సాయి తేజ గారికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా గుర్తింపు రావాలని, ఈ క్రీడను అగ్నిపర్వత అధిరోహించడాన్ని క్రీడల్లో చేర్చాలని మనం కూడా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.